తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయగిరి నియోజకవర్గానికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కాకర్ల సురేష్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిచారని ఆ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బొలినేని వెంకటరామారావు పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరులో ఉదయగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని ఎవరు కూడా అగౌరవపరచొద్దని, పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేసే 50,000 మెజార్టీతో గెలిపించాలని సూచించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి వచ్చిన సందర్భంగా బొలినేని వెంకటరామారావును కాకర్ల సురేష్ కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ పొన్నేబోయిన చంచలబాబు యాదవ్, మాజీ ఎంసీ చైర్మన్లు మన్నేటి వెంకటరెడ్డి, చంద్ర మధుసూదన్ రావు, 8 మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నెల్లూరులో మా సోదర సమానులు, మాజీ శాసనసభ్యులు, ఇంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్న బొలినేని రామారావు గారు, మా అన్నగారు, వారిని కలిసి వారి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది ఇక్కడికి. వారు వాళ్ళ ఆశీర్వాదం మనకు ఇవ్వడం, అలాగే సార్ తోటే ఇంకొద్దిసేపు ఒక 10 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. వెళ్ళి అందరూ కూడా ఇక్కడ ఉన్న ఉదయగిరి నియోజకవర్గం నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, మీడియా మిత్రులు అవ్వచ్చు, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి భుజం తట్టి నడిపిస్తున్నందుకు. అలాగే రామారావు అన్న కూడా మాతో పాటు వచ్చి ప్రచారంలో కూడా పాల్గొంటారు. మేము రామారావు అన్నతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అందరూ, అలాగే మన మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి గారు, అలాగే ప్రస్తుత శాసనసభ్యులు 4 తూర్లు ఎమ్మెల్యేగా చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ జడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్ గారు, అందరి సహకారంతో ఇంకా ఎంతోమంది సీనియర్ నాయకులు, మేధావులు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నారు. అందరి సహకారంతో అందరినీ కలుపుకొని బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరినీ కలుపుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. 14వ తేదీన 8:38కి సీతారాంపురం చిన్ననాగంపల్లిలో ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాము. అందరికీ, మా నాయకులందరికీ అది నోటి పంపించడం జరుగుతుంది. ఈరోజు నైట్కి 14వ తేదీ దయచేసి అందరూ వచ్చి నన్ను దీవించి అక్కడి నుంచి మనం ప్రచారం స్టార్ట్ చేసుకుందాము. బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, అయితేనే ఈ రాష్ట్రం ఒక గాడిన పడుతూ ఉంది. మీకు సమస్యలన్నీ తెలుసు, అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మరొక్కసారి మా సోదర సమానులు బొలినేని రామారావు గారి ఆయన బ్లెస్సింగ్స్తోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. దాదాపుగా 2.5 సంవత్సరాల క్రితం సారే నన్ను కానీ తమ్ముడిని కానీ మేము అందరం వెళ్ళి అక్కడికి సార్ దగ్గర కలిసి చంద్రబాబు గారితో దాదాపుగా 45 నిమిషాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజే వాళ్ళు ఆశీస్సులు వాళ్ళు ఇచ్చారు. తర్వాత కాలక్రమేణా మన కార్యక్రమాలు మనం చేసుకుంటా అది పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్నతోటి కలిసి ప్రయాణం చేయాలని, అన్న కూడా మంచి పదోన్నతి పొంది మంచి స్థాయికి వెళ్ళాలని, అన్న అవసరాలు కూడా పార్టీకి చాలా ఉన్నాయి. మాకు కూడా రేపు పొద్దున దిశానిర్దేశం చేయాల్సి వస్తుంది. ఉదయగిరి నియోజకవర్గంలో మనం ముందుకు పోయాక కూడా, ఎలక్షన్ అయ్యాక కూడా అన్న డైరెక్షన్లోనే ఆయనకున్న ఆలోచనలతోనే ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడ ఆగిందో ఆ అభివృద్ధిని మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఉదయగిరి నియోజకవర్గంలో 83 నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టాక మనకు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు 2 సార్లే అవకాశం ఇచ్చారు. 2 సార్లు టీడీపీ సైకిల్ గుర్తుకి, ఒకసారి ఖమ్మం విజయరామరెడ్డి గారికి. అందులో ఒకరు బొలినేని రామారావు గారు, మన ఖమ్మం విజయరామరెడ్డి గారు. ఏదన్నా కొంత డెవలప్మెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ ఏదన్నా డెవలప్ అయింది అంటే ఉదయగిరి నియోజకవర్గంలో అది రామారావు గారి పుణ్యమే. ఆయన ఎన్నో చేస్తున్నారు, మీకు చెప్పే ఉంటారు. అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. సార్ చేసిన కార్యక్రమాలు అవ్వచ్చు, ఆయన శిలాఫలకం వేసిన కార్యక్రమాలు ఇంకా చాలా అక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఆయన డైరెక్షన్లోనే మనం వాటన్నిటిని ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు.